ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను జీర్ణించుకోలేక కౌశిక హరి తన అక్కసును వెళ్లగక్కుతున్నారని రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక హరి యథేచ్ఛగా తన అక్రమ దందాను కొనసాగించేవారని ఆరోపించారు. రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి తన ఆటలు సాగకపోతుండటంతో ప్రజలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నాయకులను కుక్కలుగా సంబోధిస్తూ బహిరంగంగా మాట్లాడిన కౌశిక హరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని పోలీసులను కోరారు. కాగా కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్టీపీసీ RFCL లో అవినీతి దందాలకు పాల్పడిన చరిత్ర కౌశిక హరిదని మాజీ కౌన్సిలర్ ఈసంపల్లి ఆంజలు ఆరోపించారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యేపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పుడున్న పాలన ఇంత పర్ఫెక్ట్గా ఎటువంటి అవినీతి లేకుండా జరుగుతుంది ఈ పాలన. మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే కోరుకంటి చందర్ గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కావచ్చు, అంతకు పూర్వం సోమారం సత్యనారాయణ చేసినటువంటి పాలన కావచ్చు, దానికన్నా పూర్వం మరి కొప్పులీశ్వరన్న చేసిన పరిపాలన కావచ్చు, అంతకు పూర్వం మాలం మల్లేశం మాతంగి నరసయ్య ఉన్నప్పుడు కూడా మరి మీరు ఇదే ప్రజా జీవితంలో ఉన్నారు. అప్పుడెందుకు ఈ యొక్క ప్రజల కోసం ఒక్కరోజు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు? అంటే ప్రజలారా, దయచేసి ఒక్కసారి మంచిగా తెలివితోని ఆలోచన చేయండి. ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కౌశిక హరి అనే వ్యక్తికి సంబంధించిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే అక్రమంగా వచ్చే సంపాదన యథావిధిగా సాగేది. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కొనసాగినంత కాలం ఏ రోజు కూడా ప్రజల కోసం కానీ ఆ ఎమ్మెల్యేల కోసం కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. మరి ఏదైతే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు గెలిచినప్పటి నుండి ఇదే కౌశిక హరి గారికి మరి ఎటు మెసలకుండా అయిపోయింది. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నుండి వచ్చే సంపాదన కరువు అయిపోయింది. ఏ విధంగా కూడా మరి ఆయనకు చేతులు ఆడడం లేదు. ఇక ఇట్లయితే నా పబ్బం గడవడం కష్టం. ఏదో ఒక రకంగా ఈ ఎమ్మెల్యే మీద బురద జల్లాలే, ఈ ఎమ్మెల్యేను మరి ప్రజలను తప్పుతో పట్టించాలనే కేవలం అక్కసుతోని మాత్రమే మరి ప్రజల మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా, ప్రజల మీద ప్రేమ కాదు, నీకు వచ్చే ఆదాయం ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల నీకు వచ్చే ఆదాయం కనుమరుగైపోయింది కాబట్టి నీకు గత్యంతరం లేక ప్రజలను తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతో మాత్రమే నువ్వు ఎక్కడ ఏడ టెంట్ కనబడితే ఆడికి పోయి మరి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నావు. ముఖ్యంగా ఈ రామగుండం ప్రాంతానికి ఒక మంచి గౌరవం ఉన్నది. రామగుండం ప్రజలన్నా రామగుండం నాయకులన్నా కూడా ఒక హుందాగా ఒక గౌరవంగా వ్యవహరిస్తారు అనే మంచి పేరున్నది. మరి నువ్వు ఈ రామగుండం ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తిగా ఈ రామగుండం ప్రాంతానికి ఉన్న పేరును ఖరాబ్ చేయకు. నువ్వే చెప్తున్నావు మరి నాకు 60 ఏళ్ళు నిండినాయని చెప్పేసి. మరి 60 ఏళ్ళు నిండిన తర్వాత మరి ఏమన్నా అవగుణం ఇట్లా పడుతుందా? ఒకసారి దయచేసి హాస్పిటల్ చూపెట్టుకో అన్న. ఎందుకు అనంటే ఒక ఎమ్మెల్యేను పట్టుకొని అరే తోరే అనే మాటలు మాట్లాడడం ఎంతవరకు కూడా సమంజసం కాదు. మా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు ఏ రోజు కూడా నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు, కానీ నీ విషయం కోసం ప్రస్తావన ఎక్కడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా హరి అన్న అని మాట్లాడతాడు. అది మా నాయకునికి ఉన్న హుందాతనం, సంస్కార హీనునివై మరి రోజుకు వయసు పెరుగుతున్నా కూడా ఎందుకు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? కొంచెం ఆలోచన చేసుకో. అదేవిధంగా ముఖ్యంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఇక నేను మాట్లాడినా నా పైకి కుక్కలను ఉసిగొలుపుతారని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. కుక్కలు ఎవడు కనబడతాండి కుక్కల్లాగా? కేవలం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళము నేను కావచ్చు, మాంకాళి స్వామి కావచ్చు, యుగేందర్ అన్న కావచ్చు, గడ్డం తిరుపతి కావచ్చు, మేమందరం దళిత నాయకులం. నేను బేషరతుగా చెప్తున్నా, వీళ్ళందరికీ దళిత నాయకులందరికీ కూడా నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ గారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా ఒక దళితులైనటువంటి దళిత నాయకులను పట్టుకొని కుక్కలుగా సంబోధించి మాట్లాడినందుకు కౌశిక హరి గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే బుక్ చేయాలని చెప్పేసి, ఒకవేళ చెయ్యని పక్షంలో ఎస్సీ
సంఘాలను కూడగట్టుకొని ఖచ్చితంగా ఆయన మీద కేసు బుక్ చేసేంత వరకు కూడా మేము విశ్రమించకుండా పోరాటం చేస్తామని దయచేసి ఇక్కడున్న ఏసీపీ గారు కావచ్చు, సిపి గారు కావచ్చు, ఇటువంటి మరొక్కసారి పునరావృతం కాకుండా వెంటనే కౌశిక్ గారి మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి మరెవరు కూడా ఇటువంటి మాటలు దుర్భాషలాడకుండా చూడాలని చెప్పేసి రామగుండం ముద్దుబిడ్డ అయిన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ఆ బీజేపీ ఇంకేదా తెలియదు పార్టీ కానీ వ్యక్తి ఆయన ఏ పార్టీ అన్ని పార్టీలు ఆయనే. అలాంటి వ్యక్తి అరే దురే అని మాట్లాడడం రామగుండం అంటేనే మేము అసలు తలదించుకోవాల్సిన అలాగా చేస్తున్నాడు ఆయన. రామగుండంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఎదిగితే ఆయన చూసి ఓర్వజాలక అంటే నాతో తిరిగిన వ్యక్తి, నాకన్నా చిన్న ఏజ్ ఉన్న వ్యక్తి ఇలా ఎమ్మెల్యే అయిపోయిండు, ఇంకా ఎదుగుతాడు, రాను ఇంక 20 సంవత్సరాలు ఉంటాడు కావచ్చు, 15 సంవత్సరాలు ఉంటాడు కావచ్చు, ఇంత అభివృద్ధి చేస్తుండు, నా పేరు లేకుండా పోతుంది, నా అసలు హరి అంటే ఎవరు అనే కాడికి వచ్చింది, నా ఉనికిని నేను కాపాడుకోవాలని చెప్పి ఆయన తపన పడుతూ అన్ని తప్పులు చేస్తున్నాడు. తప్పులు అంటే ప్రజలను రెచ్చగొట్టే విధంగా అరే దుర్యాన్ని మాట్లాడడం, ఏం చేయట్లేదు, దోచుకుపోతాడు, విలాసాలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి బాబీకి. ఆమె గ్రీన్ కార్డ్ హోల్డర్, తెలుసుకో, ఆమె పెళ్ళైన కాంచి నీకు తెలుసు, అన్నీ తెలిసి కూడా కావాలని నన్ను మర్చిపోతారు పబ్లిక్ అని చెప్పి ఇంకోటి మేము గుర్తజల్లి చేస్తే ఖబర్దార్ కౌశికారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అంత ముందు కూడా నీకు సవాల్ చేసిన, నీకు దమ్ముందే దా మదిట్టారు నీకు. నువ్వు బసంత్ నగర్లో ఎన్ని అన్యాయాలు చేసినావు, ఎన్ని అక్రమాలు చేసినావు నిన్న నెలకంటి రాము చెప్పిండు, అవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి. గడ్డం తిరుపతి చెప్పిండు, ఎంతమంది పైసలు తీసుకున్నావు బేసిక్లు చేస్తా అని చెప్పి, నీ పేరు చెప్పి ఎంతమంది చనిపోయినారు. ఇదే మీ టీఆర్ఎస్ నాయకుడు నీ పక్కమండి కూర్చున్న చందర్ జయవాటి ఎఫ్సీలు ఎంతమంది చనిపోయినారు. తీద్దాం, అన్ని బయటికి తీద్దాం, ఇక్కడ కూర్చో మదిటానికి. అసలు నువ్వు రామగుండంలో ఉండాలన్నా పోవాలంటావు, పోయిగా ఇప్పటికీ మర్యాద దక్కుతుంది. రామగుండం బయలుపెట్టి పో, లేకుంటే అన్ని మూసుకొని ఇంట్లో కూర్చో. లేకుంటే రామగుండం కార్యకర్తలు, మక్కన్ సింగ్ యువసేన కార్యకర్తలు ఇంటి మీద దాడి చేయడానికి కూడా వెనకపోరని చెప్పి ఖబర్దార్ అని కౌశిక్ గారిని హెచ్చరిస్తున్నాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో డివిజన్ అధ్యక్షులు బొద్దుల శంకర్, ఎండి మోహన్, నాయకులు సాధు రమేష్ పటేల్, ఎండి తాజ్ భాయ్, ఎండి జబ్బర్ ముంతాజ్, ఎండి యూసఫ్ ఖాన్, యాకూబ్, కలవేని చందు, లడ్డూభాయ్, హీరోలాల్, బట్టారి ప్రణయ్, సాయి, ఇమ్రాన్, సురాతారా తదితరులు పాల్గొన్నారు.